ఫైన్లు కడతారు, ఇండ్లు కావాలని దరఖాస్తులు పెడతారు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్కి అప్లికేషన్లు పెట్టుకున్నారు, గ్యాస్ సబ్సిడీకి వివరాలు ఇచ్చిండ్రు. సర్కార్ పథకాలు ఏమున్నా పబ్లిక్ పక్కా అప్లై చేసుకోవాల్సిందే, అది హక్కు కూడా. కానీ అన్నిటికాడ ముంగటుండేటోళ్ళు గీడ మాత్రం ఎందుకు వెనక పట్టు పడుతున్నారు? సర్వే అంటే చాలు సైడ్ అయిపోతున్నారు చాలా మంది. ఇంటికి ఫోన్లు వేస్తలేరు, ఆఫీస్కి వస్తలేరు, ఆన్లైన్ లో నింపుతలేరు. అప్పటికి సర్వేకి వివరాలు ఇవ్వాల్సిన వాళ్ళ కోసం మళ్ళా వేస్తుంటే మాకెందుకని పట్టిపర్వాలేనట్టే ఉంటున్నారు. గసంటోళ్ళు 33 జిల్లాలలో 3.5 లక్షల కుటుంబాలుంటే ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళు ఉత్త 9,000 లోపట్నే. ఎల్లుండే ఆఖరు. ఈ లెక్కన చూస్తే ఇంకో 1000-2000 కుటుంబాలు ఇస్తుండొచ్చు. చాలా సిటీలే దూరం ఉంటున్నారు. ఫోన్ చేస్తే ఇంటికి వస్తామన్నా ఆన్లైన్ లో నింపే ఛాన్స్ ఇచ్చినా లైట్ తీసుకుంటారట. అంతెందుకు సర్వే కరెక్ట్ చేయలేదు, తొండి లెక్కలు, బీసీల బలగం తగ్గించిరని లొల్లి పెట్టిన గులాబీ పెద్దలు ఇంతవరకు వివరాలు ఇవ్వలే. ఇదేంది సార్ అని అడిగితే కేసీఆర్ గారు కేటీఆర్ గారు పాల్గొనలేదని పదే పాడిందే పాట అంటే అది చెప్తా ఉన్నాడు. నా ఎలక్షన్ అఫిడవిట్ లో నా కులం లేదా, ఆస్తుల వివరాలు ఉన్నాయి, నా కులం పేరు ఉన్నది, నా అన్ని ఉన్నాయి. ఆయన దగ్గర లేనిదేం పాడైంది? అసెంబ్లీ స్పీకర్ నడితే ఆయన ముఖాన కొడతాడు. అగనట ఎన్నికల సంఘం కాడ కులం సర్టిఫికేట్, స్పీకర్ కాడ ఆస్తుల వివరాలు తీసుకొని రామన్న పేరు మీద కాగితం నింపుకోవాలట ఆఫీసర్లే. నలుగురికి చెప్పవలసిన వాళ్ళు మీరే గిట్లంటే ఎట్లా సారు? అప్పట్లో మన గవర్నమెంట్ సర్వే చేసినాడు, ఎన్నికల సంఘము స్పీకర్ కాడికెళ్ళే తెచ్చుకున్నారా మీ వివరాలు? మీ లెక్కనే పబ్లిక్ కూడా ఆధార్ కార్డ్ ఎట్లా చూసుకొని రాసుకోండి, ఓటర్ కార్డ్ ఎట్లా వివరాలు తీసుకోండి, మావోన్ క్యాస్ట్ సర్టిఫికేట్ లా చూసి నాది కూడా రాసుకోండి అంటే నడుస్తుందా? బీసీల బలగం తగ్గిందని ఇప్పటికే లొల్లి కాబట్టి వివరాలు ఇయ్యనోళ్ళు రేపో ఎల్లుండో ఇయ్యండ్రి. మీ ఆస్తులేం గుంజుకోరు, మీ అకౌంట్ లో పైకమేం ఎత్తుకపోరు. ఏమో రేపు సర్కార్ పథకాలకి సర్వేకి ఆధారం అంటారేమో చూసుకోండి మళ్ళా.